నామినేషన్లు మొదలైపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తమ్ముళ్ళకి ఇస్తున్న ట్విస్టులు మామూలుగా లేవు. తాజాగా 4 స్థానాల్లో ఆయన చేసిన మార్పులు, ఒకటి నరసాపురం సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు గారు టీడీపీలో చేరడం, ఆయనకి ఉండి టికెట్ కన్ఫర్మ్ చేయడం, ఆయన అక్కడి నుంచి నామినేషన్ కూడా వేసాడు. అలాగే మడకశిర నుండి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీలో కీలకంగా ఉన్న ఎంఎస్ రాజుని అక్కడి నుంచి బరిలోకి దింపుతూ తాజాగా మళ్ళీ ఆ పేరు మార్చారు. అలాగే ఎంఎస్ రాజుకి బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వాలని ముందు నుంచి అనుకున్నారు. కాకపోతే అక్కడ మాజీ ఐఏఎస్ కృష్ణప్రసాద్ని బరిలోకి దింపిన నేపథ్యంలో రాజుని ఇక్కడికి సర్దుబాటు చేశారు అనేది. కాకపోతే ఆల్రెడీ ఇచ్చిన అభ్యర్థిని పక్కన పెట్టారు. అలాగే పాడేరు అభ్యర్థి కిల్లు వెంకట రమేష్ నాయుడు మొదటి నుంచి కూడా పార్టీ శ్రేణులు అనాసక్తిగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే గిడ్డు ఈశ్వర్, ఎందుకంటే ఈవిడ రెబల్గా పోటీ చేయడానికి రెడీగా రంగంలోకి దిగిపోయింది. ఈవిడ కనుక దిగితే ఇంకా తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపిస్తాయని చెప్పి ముందే ఆమెను టీడీపీలో చేసుకుని ఆ సీట్ ఇచ్చేశారు, ఇమీడియట్గా మార్చేశారు. అలాగే వెంకటగిరి నుండి మహిళా కోటా కింద మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు బదులుగా ఆయన కూతురు లక్ష్మీ సాయి ప్రియని ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం వైసీపీ నుండి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ పోటీ చేయబోతున్నారు. ఇక్కడ ఈ నేపథ్యంలోనే రామకృష్ణను టీడీపీ నుండి బరిలోకి దింపాలని చంద్రబాబు భావించినట్లు సమాచారం. ఈ మేరకు మార్పులతో ఈరోజు మొత్తం వీరందరికీ పార్టీ బీఫారాలు కూడా అందజేసేసింది. వీళ్ళందరూ నామినేషన్లు కూడా వేసేశారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు లాస్ట్ మినిట్ వరకు సంచలనం సృష్టిస్తాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.